అందరికీ నమస్కారం. సో, మేము ఒక 5 టీమ్ మెంబర్స్ కలిపి ఒక ఈరోజు 21 ఆగస్ట్ 2025న ఎల్డర్ డే పీపుల్‌ని సెలబ్రేట్ చేసుకుంటూ ఒక డిజైన్ ఈవెంట్‌ని ఆర్గనైజ్ చేశారు. అసిస్టివ్ టెక్నాలజీ అన్న నేమ్‌తో. దాంట్లో భాగంగా మేము స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడ నుండి మాస్టర్ ఆఫ్ డిజైన్ అనే టీమ్ డిపార్ట్‌మెంట్ నుండి ఒక ఐదుగురు స్టూడెంట్స్, ఒక టీచరు, నలుగురు స్టూడెంట్స్ కలిపి ఈ ప్రొడక్ట్ డిజైన్ చేశాము. అది అన్ని రకాల పీపుల్‌కి ఉపయోగపడుతుంది. అందులో భాగంగా ఎక్కువగా ఎవరికైతే సపోర్ట్ కావాలో ఎల్డర్లీ పీపుల్ అబోవ్ 60 సంవత్సరాల పైబడిన వాళ్ళకి ఈ వస్తువు ఇంకా బాగా ఉపయోగపడుతుంది. ప్రధానంగా వాళ్ళల్లో చూస్తున్న ప్రాబ్లమ్ ఏంటంటే మనము ఆహ్, పెద్దవా ఏదైనా వస్తువుని పట్టుకోవాలంటే వాళ్ళు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. చాలా రీజన్స్ ఆహ్, దాని పట్టు దొరకకపోవటము, ఆహ్, ష్ చేతులు వణకటం వల్ల గానీ, ఎక్కువ సేపు పట్టుకోవడం వల్ల, లేకపోతే నరాల వీక్‌నెస్ వల్ల గానీ, ప్రాబ్లమ్ ఏదైనా అవ్వచ్చు. సో, ఆ ప్రాబ్లమ్‌ని ఈ యొక్క పామ్ గ్రిప్, చేతికి ఎక్స్‌ట్రా సపోర్ట్ ఇచ్చే ఈ గ్రిప్పు ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేస్తుందని జెప్పి మేము భావిస్తున్నాము. సో, మా టీమ్ మెంబర్స్ వచ్చేసరికి నేను లీడ్ చేస్తున్నాను ఫ్యాకల్టీగా సమంత్ కుమార్ అని నేను. మాతో పాటు నా స్టూడెంట్స్, నా విద్యార్థులు లక్ష్మీప్రియ, సాయిరామ్, ముదసిర్, రాషిద్ కూడా వాళ్ళ వంతు ఈ డిజైన్‌లో ఆహ్, పాలుపంచుకున్నారు. సో, ఫస్ట్ ప్రాబ్లమ్ స్టేట్‌మెంట్ అంటే ఎక్కడ ఈ యొక్క ఇబ్బంది కలుగుతున్నదన్న దానిపైన ఒక చిన్న స్టేట్‌మెంట్ మేము తయారు చేశాము. అందులో మేజర్‌గా ఏంటంటే ఒక వస్తువుని పట్టుకోవటము, ఆ పట్టుకునేటప్పుడు కలిగే ఇబ్బంది, అది జారిపోవటము, వాళ్ళలో కలిగే నరాల వీక్‌నెస్ వల్ల అంటే సత్తువ లేకపోవటం వల్ల కానీ చేతుల్లో పట్టుదలలో. సో, తర్వాత ఆహ్, వాళ్ళలో ఉండే వీక్‌నెస్ వల్ల కానీ కూడా వాళ్ళ రోజు కార్యక్రమాలు సరింగా చేసుకోలేకపోతారో, సో, దానన్నిటికి మా ఈ డిజైను సొల్యూషన్ ఇస్తుందని అనుకుంటున్నాము. సో, ఇలా మేము ఆలోచన మొదలుపెట్టాము. సో, ఇది ఒక చిన్న ఆలోచనతో మొదలైంది. మా టీమ్‌లో ఆహ్, ఒక స్టూడెంట్ తన వాచ్‌ని ఇలా చేస్తూ ఉండగా, ఇలా ఎందుకు చెయ్యకూడదు అన్న ఆలోచన మాకు అక్కడ మొదలైంది. చిన్న వస్తువు అందరికి ఉపయోగపడేలాగా, అన్ని రకాల పెద్దలకి ఉపయోగపడేలాగా, ఎవరిని వదిలిపెట్టకుండా, ఎవరిని మినహాయింపు తీసుకోకుండా, అన్ని రకాల వాళ్ళకి ఇది ఉపయోగపడేలాగా ఆలోచించాము. అలానే పెద్ద ఎక్కువ ఖర్చు కూడా పెట్టకుండా, ఒక నార్మల్ సర్వసాధారణమైన ఒక వస్తువుని మేము తయారు చేద్దామని ఆలోచన ఈ రోజుల్లో మనం చూస్తున్నాము చాలామంది ఆహ్, కృ ఆహ్, కృత్రిమ సాంకేతికతను ఉపయోగించి అది చేద్దాము, ఇది చేద్దాము, ఏదేదో చేద్దామని ఆలోచిస్తున్నారు. కానీ మేము డిజైనర్‌గా ఆలోచన చేయడం మొదలుపెట్టినప్పుడు మేము ఆలోచించిందేంటంటే, అవి ఎంతకాలం ఉంటాయి? దాని యొక్క జీవిత కాలం ఎంత? దానికయ్యే ఖర్చెంత? దానికి కావాల్సిన సాంకేతిక ఆలోచనలు, తెలివితేటలు కావాలి. కానీ ఒక డిజైనర్‌గా ఒక వస్తువుని మేము చేస్తున్నప్పుడు అది ఎంతమందికి రీచ్ అయ్యి, ఎంతమంది దాన్ని బాగా వాడుకో వాడుకోలాగా ఉండేలా చేయడానికి మేము ప్రయత్నించాము. సో, అదే ఈ వస్తువు. దీన్ని మేము ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్‌లో ఐడియేట్ చేసాము. ఆలోచన చేసాము. ఆ తర్వాత ఫైనల్‌గా చూస్తే ఈ డిజైన్‌ని రూపకల్పనని ఆహ్, ఎంపిక చేసాము టీమ్ మెంబర్ డిస్కషన్స్‌తో. సో, ఒక చేతిలో ఒక రబ్బర్‌ని ఉపయోగించి ఎవరైనా ఏదైనా వస్తువుని పట్టుకున్నప్పుడు ఆ చేతికితో పాటు ఈ రబ్బర్ కూడా దానిని పట్టుకొని శక్తిని పెంచుతుంది అని మేము భావించాము. సో, సాధారణంగా ఉంటుందిది. ఒక నార్మల్ జస్ట్ ఒక రబ్బరు స్ట్రిప్పు, దాని పైన వచ్చే ఈ ఇంకొక రకమైన జెల్లు.
ఈ 2 కలిపి ఆ వస్తువుని పట్టుకొని అలా ఉంచుతాయి. సో, ఇది ఆహ్, చివరి చివరిగా చేసిన డిజైను. చూస్తే ఇలా ఉండొచ్చు. ఇంకా ఇది మేము స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఉన్నాము. రేపు దీన్ని తయారీ దశలోకి వెళ్ళినప్పుడు ఇంకా ఎన్ని రకాలుగా రూపు చెందుతుందో మాకు తెలియదు. ప్రస్తుతానికైతే ఇక్కడితో దీన్ని ఇలా